పల్నాడు ఎన్నికల తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా పల్నాడు ప్రాంతంలో ప్రజలు వారి బతుకును భయాందోళనలో గడుపుతున్న నేపథ్యంలో గత 24 గంటలుగా కూడా పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పోలీసులు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో భారీగా భద్రతా దళాలను దింపారు. అలానే పూర్తి స్థాయిలో కూడా ఈ పల్నాడు జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ విధించి గత 24 గంటల నుంచి కూడా అన్ని వ్యాపార సంస్థలు అన్ని కార్యాలయాలు కూడా మూపించి అంటే ప్రజలు నలుగురు అంటే గుంపులుగా ఏర్పడకుండా కూడా పోలీసులు శాంతి భద్రతా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే కొంతమేరకు ప్రజలకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరిస్తున్నారు. అలానే వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి పోలీసులకు సహకరించిన పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అంటే గత కొన్ని రోజులుగా జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని పల్నాడు పోలీస్ అధికారులు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు పల్నాడు జిల్లా ముఖద్వారం సత్తెనపల్లిలో ఉన్నాం. ఇక్కడ కూడా గత 24 గంటల నుంచి ఇక్కడ కూడా బంద్ అయితే అంటే 144 సెక్షన్ అయితే నడుస్తూ ఉంది. పోలీసులు కూడా శాంతి భద్రతలకు సంబంధించి పర్యవేక్షణ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అంటే అదనపు బలగాలతో ఇక్కడ కొంతమేర పూర్తి స్థాయిలో అంటే శాంతి భద్రతలను అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ఎలక్షన్ తర్వాత జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో పూర్తిగా పల్నాడు జిల్లాలో సమస్యాత్మకమైన నియోజకవర్గాలైన సత్తెనపల్లి, మాచర్ల, గురుజాల ఈ 3 నియోజకవర్గాల మీద పోలీసులుగా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు అంటే ఎటువంటి హింసాత్మక ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. అలానే పోలీసులు ఇరు పార్టీ వర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని తమ అదుపులోకి తీసుకొని అంటే శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అలానే ఇక్కడ ఏదైతే సత్తెనపల్లి అలానే గురుజాల, నరసరావుపేటకు సంబంధించిన అంటే మేజర్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి వారిని వాళ్ళ ఇంట్లోనే ఉంచి అంటే బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అంటే ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా చెదురుమదురు సంఘటనలు కూడా నమోదు కాకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలో వాళ్ళ అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. సత్తెనపల్లి నుంచి రఘు, న్యూస్ 18 కోసం.
తీసుకెళ్తాం.